ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎంత పెద్ద సినిమా అయినా రిలీజ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ అనౌన్స్ చేస్తే ఆ డేట్ కి మేకర్స్ కట్టుబడి ఉండాలి. కానీ ఓ 2 ప్రాజెక్టుల విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అవుతోంది. ఈ ఏడాదిలో రిలీజ్ అని చెబుతున్నా మ్యాటర్ మాత్రం ఎక్కడో తేడా కొట్టేలా కనిపిస్తోంది. టాలీవుడ్ లో ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మేజర్ షెడ్యూల్స్ డిలే కావడంతో రిలీజ్ డేట్ ఆగస్టు నుంచి డిసెంబర్కి షిఫ్ట్ అయింది. అయితే డిసెంబర్ 6కి పుష్పరాజ్ థియేటర్స్లోకి రావడం పక్కానా అంటే కొత్త డౌట్స్ రైజ్ అవుతున్నాయి. జెట్ స్పీడ్తో షూటింగ్ జరిపిన యూనిట్ ఇప్పుడు పుష్ప 2కి బ్రేక్ ఇచ్చింది. బన్నీ ఫారెన్ టూర్కి వెళ్తే సుకుమార్ పర్సనల్ పని మీద విదేశాలకు వెళ్లాడు. ఇద్దరూ తిరిగొచ్చాక మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అది ఎప్పుడు అన్నది ఎవరికీ తెలీదు. బన్నీ ఫహద్ ఫాజిల్ మధ్య కొంత షూటింగ్ పూర్తి చేయాల్సింది. దీనికి ఫహద్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తాడో తెలియడం లేదు. పుష్ప 2 మూవీ షూటింగ్ కు బ్రేకులు పడ్డం, షూటింగ్ పార్ట్ ఇంకా మిగిలి ఉండడం, రీషూట్స్ వల్ల సినిమా అనుకున్న టైంకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కష్టమని మేకర్స్ భావిస్తున్నారట. కాస్త టైం పట్టినా బెస్ట్ క్వాలిటీతో సినీ లవర్స్ ను మెప్పించాలని అనుకుంటున్నారట. అందుకే తొందరపడకుండా 2025 ఏప్రిల్కి షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందా అన్న చర్చ ఇంటర్నల్ గా జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తానికి సుకుమార్ చెక్కిడికి పుష్ప 2 ఇంకా డిలే అయ్యే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. పుష్ప 2 లానే ఆడియన్స్ లో రకరకాల డౌట్స్ క్రియేట్ చేస్తున్న మూవీ గేమ్ చేంజర్. డిసెంబర్లో రిలీజ్ అంటూ నిర్మాత అనౌన్స్ చేసినా వస్తుందా రాదా అనే అనుమానాలు రైజ్ అవుతున్నాయి. శంకర్ ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి 2 ఏళ్లు గడుస్తుంది. ఇప్పటి వరకు 75% షూటింగ్ మాత్రమే పూర్తయింది. ఇండియన్ 2 తర్వాత శంకర్ స్పీడ్ పెంచాలని చూసినా రకరకాల సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. అందుకే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు యూనిట్. అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ అయితే డిసెంబర్లో సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. లేదంటే 2025 సమ్మర్కి షిఫ్ట్ చేసే ప్లాన్ని కూడా రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్లో తెరకెక్కుతున్న పుష్ప 2 గేమ్ చేంజర్ రిలీజ్లపై ఓ క్లారిటీ రావాలంటే మరో 2 నెలలు వెయిట్ చేయాల్సిందే. ఒక హీరోయిన్ నటించిన ఫస్ట్ సినిమా సక్సెస్ అయితే పేరు రావడం, బిజీ అవ్వడం కామన్. కానీ తొలి సినిమా రిలీజ్ కాకముందే హైప్ వచ్చేయడం, అవకాశాలు క్యూ కట్టడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. ప్రెసెంట్ ఇలాంటి ఫేజ్ లో దూసుకుపోతోంది ఓ ముంబై బ్యూటీ. ఫస్ట్ సినిమా రిలీజ్ కి ముందే క్రేజీ ఆఫర్స్ ని అందుకుంటోంది. భాగ్యశ్రీ బోర్సే పూణేకి చెందిన మోడల్. యార్యా 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మిస్టర్ బచ్చన్తో ఇప్పుడు టాలీవుడ్లో అడుగు పెడుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా వచ్చిన టీజర్ భాగ్యశ్రీ కటౌట్ని బాగా హైలైట్ చేస్తుంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈ ముంబై బ్యూటీ కుర్రాళ్ల క్రష్ లిస్ట్లో చేరిపోయింది. భాగ్యశ్రీ బోర్సే చేతిలో ప్రజెంట్ 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసే మూవీలో ఈ బ్యూటీని హీరోయిన్ గా ఫైనల్ చేసింది యూనిట్. మొదట ఈ సినిమాలో శ్రీలీలని అనుకున్న గ్లామర్ షో చేయడానికి ఆ బ్యూటీ నో చెప్పడంతో భాగ్యకి ఈ ఆఫర్ ఇచ్చాడట డైరెక్టర్. ఇక నాని హీరోగా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా భాగ్యశ్రీకి ప్లేస్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇవి కాక మరో 2 ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఇలా చూసినా ఆగస్టు 15న వస్తున్న మిస్టర్ బచ్చన్ హిట్ అయితే భాగ్యశ్రీ కటౌట్ సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. హాలీవుడ్ నుంచి ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తాయి. 2-3 రోజుల్లోనే రికార్డు వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ప్రెసెంట్ ఇదే రూట్లో ట్రావెల్ చేస్తోంది ఓ హాలీవుడ్ సినిమా. 3 రోజుల్లో 3,650 కోట్లు రాబట్టి మేకర్స్కి 2 లాభాన్ని తెచ్చిపెట్టింది. హాలీవుడ్ సూపర్ హీరో మూవీ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ బాక్స్ ఆఫీస్ వద్ద కుమ్మేస్తుంది. జూలై 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతుంది. కేవలం 3 రోజుల్లోనే 3,650 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది హాలీవుడ్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో ఇది 8వ స్థానం. రయాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్మన్ యాక్షన్ ఎపిసోడ్స్ పేలడంతో ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్కి క్యూ కడుతున్నారు. ఇండియాలోనూ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ భారీగా వసూళ్లను రాబడుతోంది. 3 రోజుల్లోనే 66 కోట్ల కలెక్షన్స్ దక్కించుకుంది. తొలి రోజు సౌత్ నార్త్లో 21 కోట్లు రాబట్టిన ఈ సినిమా శని ఆదివారాల్లో 45 కోట్లు వసూలు చేస్తుంది. కల్కి, రాయన్ లాంటి ఇండియన్ సినిమాలకు థియేటర్స్లో సందడి చేస్తున్న వాటికి గట్టి పోటీ ఇచ్చి మరీ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ దూసుకుపోతుంది. ఈ వీకెండ్కి ఈ సినిమా సెంచరీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తానికి 200 మిలియన్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ 3 రోజుల్లోనే మేకర్స్కు 2 లాభాలను తెచ్చిపెట్టింది. లాంగ్ రన్లో వీటి సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఏ హీరోకైనా సొంత ఇండస్ట్రీలో మార్కెట్ ఎక్కువగా ఉంటుంది.
వరుస ఆఫర్లు క్యూ కడతాయి. కానీ దుల్కర్ విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అవుతోంది. పేరుకు మలయాళ హీరోనే అయినా తెలుగులోనే భారీ క్రేజ్ వచ్చింది. తన డేట్స్ కోసం టాలీవుడ్ మేకర్స్ పోటీ పడే సిచ్యువేషన్ కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ పేరుకు మలయాళ హీరో, కానీ ఫోకస్ అంతా టాలీవుడ్ పైనే ఉంది. మహానటితో ప్రూవ్ చేసుకున్నాడు. సీతారామంతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. కల్కిలో చిన్న క్యామియో చేసిన తను ఇప్పుడు మాతృభాష కంటే టాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. దుల్కర్ బర్త్డేకి టాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే మాలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా అనౌన్స్ కాలేదు. ప్రజెంట్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో లక్కీ భాస్కర్ చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 7న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది. ఇక రానా నిర్మాతగా సెల్వమణి సెల్వరాజు దర్శకత్వంలో కాంతా అనే మూవీకి ఓకే చెప్పాడు దుల్కర్. త్వరలో ఈ ప్రాజెక్టు కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా పవన్ సాధినేనితో ఆకాశంలో ఒక తార అనే మూవీ చేయడానికి దుల్కర్ సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీన్ని 3 బడా ప్రొడక్షన్స్ నిర్మించనున్నాయి. ప్రెసెంట్ దుల్కర్ లైనప్ చూస్తుంటే టాలీవుడ్ కెరీర్ ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. మల్లీవుడ్ లో సౌబిన్, నహాన్, హిదాయత్తో 2 సినిమాలు చేయాల్సి ఉన్న వాటిని పక్కన పెట్టి మరీ టాలీవుడ్ సినిమాలకు డేట్స్ ఇస్తున్నాడు. మరి దుల్కర్ ఫాలో అవుతున్న ఈ కొత్త స్ట్రాటజీ ఎంతవరకు తనకు ప్లస్ అవుతుందో చూడాలి. టైప్ 2 హీరోకి సోలో రిలీజ్ డేట్ దొరికితే జాక్ ప్యాడ్ తగిలినట్టే. అన్ని ఇండస్ట్రీని దున్నేయచ్చు. ఇదే ప్లాన్ చేసుకున్న నానికి ఇప్పుడు భారీ షాక్ తగిలింది. తన కొత్త ప్రాజెక్ట్ని మిగిలిన హీరోలు రౌండప్ చేయడంతో పోటీ ఘాటెక్కేలా కనిపిస్తోంది. నేషనల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. ఈ సినిమా రిలీజ్ కి సరిగ్గా నెల రోజుల టైం ఉంది. గత 2 రోజుల నుంచి ప్రమోషన్లో వేగం పెంచింది యూనిట్. హాయ్ నాన్న తర్వాత వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రిలీజ్ల రూపంలో ఒక వెరైటీ చిక్కు ఇబ్బంది పెట్టేలా ఉంది. నాని సినిమాకి సరిగ్గా వారం రోజుల ముందు చిరంజీవి ఇంద్ర రిలీజ్ అవుతుంటే ఆగస్టు 29న నాగార్జున మాస్, సెప్టెంబర్ 2న పవన్ గబ్బర్ సింగ్ రిలీజ్ ని ప్లాన్ చేసుకున్నాయి. ఇవన్నీ సరిపోదా శనివారం వసూళ్లపై కొంత ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 5 విజయ్ గోడ్తో పాటు లక్కీ భాస్కర్, బచ్చలమల్లి రిలీజ్కి రెడీ అవుతున్నాయి. వీటిలో ఎన్ని ఉంటాయో ఎన్ని డ్రాప్ అవుతాయో చెప్పలేం. కానీ విజయ్ సినిమా ఎఫెక్ట్ సరిపోదా శనివారంపై గట్టిగా పడే ఛాన్స్ ఉంది. అయితే వాటన్నింటికి చెక్ పడాలి అంటే నాని సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోవాలి. అప్పుడే సరిపోదా శనివారానికి మంచి స్కోప్ దక్కుతుంది. మరి మొదటిసారి వివేక్ ఆత్రేయ పూర్తిగా యాక్షన్ టర్న్ తీసుకుని తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 29న ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. టాలీవుడ్ లో ఒకప్పుడు బాలీవుడ్ విలన్లదే పై చేయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మలయాళం నుంచి విలన్లు ఇంపోర్ట్ ఎక్కువైంది. మొన్నటి వరకు 1-2 సినిమాలకే పరిమితమైన బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులోనూ ప్లేస్ ని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. స్టార్ కాస్ట్ తోనే భారీ హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో పట్టు బిగిస్తున్నారు మలయాళ విలన్స్. లాస్ట్ ఇయర్ సలార్తో తెలుగులో అడుగుపెట్టిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పుడు మరో 2 సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో ఒకటి ప్రభాస్ సలార్ 2 కాగా మరొకటి మహేష్ రాజమౌళి SSMB 29. ఇప్పటికే ఈ 2 కథలు విన్న పృథ్వీరాజ్ బల్క్ డేట్స్ కూడా కేటాయించాడట. ఆగస్టు నుంచి సలార్ 2 షూటింగ్ లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు మల్లీవుడ్ వర్గాల టాక్. పుష్పతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఫహద్ ఫాజిల్ పుష్ప 2లో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. భన్వర్ సింగ్ షెకావత్ గా నట విశ్వరూపం చూపించనున్నాడు. అలాగే ప్రభాస్ హను రాఘోపుడి ప్రాజెక్టులో విలన్ రోల్ కోసం ఫాహద్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫాహద్ తో 2 సార్లు కథ చర్చలు జరిపాడట రాఘోపుడి. త్వరలో దీనిపై కూడా ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. దసరాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన షైన్ టామ్ చాకో ఇప్పుడు దేవరలో వన్ ఆఫ్ ద విలన్ గా నటిస్తున్నాడు. ఆదికేశవతో తెలుగుబాటు పట్టిన జోజు జార్జ్ అఖిల్ కొత్త ప్రాజెక్టులో విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మొత్తానికి ఒకవైపు మలయాళ సినిమాలు చేస్తూనే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్తున్నారు మల్లీవుడ్ స్టార్స్. 2 పడవల ప్రయాణంతో నేషనల్ వైడ్ గా భారీ హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు.